నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను మహా. ఇక్కడ నేను నార్మల్ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు చెప్పడం కోసమని ఈ వీడియో తీశానండి. చాలా క్లారిటీగా చెప్తాను. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీ అండి. ఏదైనా మనం అర్థం చేసుకునే దాంట్లోనే ఉంటుంది. కష్టం అనుకుంటే అది కష్టంగానే కనపడుతుంది అనమాట. ఏం లేదండి. ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో ఈ విధంగా కొలత తీసుకోండి. నాకు ఇక్కడ 30.5 ఇంచులు అయితే వచ్చింది. ఇక్కడ క్లాత్ పైన ఒకవేళ మీరు టక్కన మళ్ళీ గుర్తుండదు అనుకుంటే క్లాత్ పైన ఈ విధంగా రాసి పెట్టుకోండి 30.5 ఇంచులు అని చెప్పి. ఈ 30.5 ఇంచులని రాసి పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఐరన్ చేసి పెట్టుకొని ఈ కింది వైపున క్రాస్ పీసులు ఏమైనా ఉంది అనుకోండి, స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. ఆ లైన్ని కట్ చేసేయండి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇక్కడ నేనైతే కట్ చేయట్లేదు, లాస్ట్లో కట్ చేస్తాను. అలా కట్ చేసుకొని ఒక 1/2 ఇంచుకి మళ్ళీ ఒక లైన్ డ్రా చేయండి. ఎందుకంటే నడుము దగ్గర మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి ఒక 1/2 ఇంచు సరిపోతుంది. లేదు మీరు డైరెక్ట్గా ఇక్కడే నడుము దగ్గర ఎక్కువ పీస్ తీసుకొని ఫోల్డింగ్ పెట్టుకుంటామన్నా కూడా నో ప్రాబ్లం. దానికైతే 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని రివర్స్ చేసుకొని షోల్డర్స్ 2 కరెక్ట్గా పట్టుకోండి. మధ్యలో సెంటర్లోకి వెనక డాటు పట్టుకున్నారనుకోండి, కరెక్ట్గా మీకు లెంత్ అనేది వచ్చేస్తుంది. పొడవు తీసుకొని ఎంత పొడవు అయితే వచ్చిందో దానికంటే ఒక 6 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నాకు టోటల్ మొత్తం 13 ఇంచులు వచ్చింది. ఆది బ్లౌజ్లో 13 ఇంచులకి ఇలా ఇటు సైడ్కి మార్కింగ్ ఈ విధంగా పెట్టేసుకున్నాను అనుకోండి, నేను మార్కింగ్ చేసుకోవడానికి స్కేల్తో ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని 13 ఇంచులకి ఇటు కూడా మార్కింగ్ అయితే పెట్టేశాను. ఖర్చులతో కలిపి 13 ఇంచులు. ఇక్కడ 2 లైన్లు అనేది డ్రా చేసుకోవాలి. ఏది మన షోల్డర్ దగ్గర 2 లైన్స్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు 30.5 ఇంచుల్లో నడుము లూజుని 4 భాగాలు చేసుకోవాలి. 30.5 ఇంచు ఉంది కదా నడుము లూజు, దాన్ని 4 భాగాలు చేసుకోవాలి. 4వ భాగము 7-6 పాయింట్లు వచ్చిందండి. 7-6 పాయింట్లు అయితే వచ్చింది. ఇప్పుడు నడుము లూజ్ దగ్గర ఆ 7-6 పాయింట్లకి ఒక మార్కింగు, బ్యాక్ సైడు టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఒక మార్కింగు, సైడ్ ఖర్చు కోసం 2 ఇంచులు అనేది తీసుకోవాలి. ఖర్చు అనేది మీ ఇష్టం అండి, 1.5కైనా తీసుకోవచ్చు. క్లాత్ ఉంది కనుక 2 ఇంచులు అయితే తీసేసాను నేను. అలాగే చెస్ట్ మార్కింగ్ వచ్చి 7-6 పాయింట్లకు ఒక మార్కింగు, 1.5 ఇంచు కలుపుకోవాలి. 1.5 ఇంచు ఒక మార్కింగు, ఖర్చుకి 2 ఇంచులు. ఈ విధంగా కలుపుకున్నారనుకోండి, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. షోల్డర్ దగ్గర 5 ఇంచులు, నెక్ విడత కోసం 2 ఇంచులు, షోల్డర్ వచ్చి 3 ఇంచులు వస్తుంది. ఇదే 5.5ని ఇంకా కొంచెం కింద వైపున మార్కింగ్ పెట్టుకోవాలి. ఆమ్ రౌండ్ కోసము పైన లైన్ వదిలిపెట్టండి. ఆ షోల్డర్ దగ్గర పైన 2 లైన్లు ఉన్నాయి కదా, పై లైన్ వదిలిపెట్టేసుకొని కింది లైన్కి మార్కింగ్ పెట్టండి 5.5 ఇంచులు. ఇప్పుడు స్కేల్తో ఈ లైన్స్ అన్నీ డ్రా చేసేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని మీ దగ్గర ఆమ్ రౌండ్ స్కేల్ కనుక ఉంటే డైరెక్ట్గా ఆ మార్కింగ్ కలుపుకుంటూ ఈ విధంగా పెట్టారనుకోండి, కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మీ దగ్గర ఎవరి దగ్గరైనా లేకపోతే ఇమీడియట్గా దీన్ని కొనేసుకోండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంతో. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఆమ్ రౌండ్ దగ్గర ఒక 1/4 ఇంచ్ అనేది డౌన్గా మార్కింగ్ పెడుతున్నాను. బాగా గమనించండి, నేను ప్రతి బ్లౌజ్కి ఇలాగే పెడతానమాట. ఇలా పెట్టడం వల్ల నాకు ఆమ్ రౌండ్ దగ్గర ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. పెట్టేశాను కదా. ఇలా పెట్టడం అయిపోయిన తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ రివర్స్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇది ఒక్క కలర్ బ్లౌజ్ అండి, కనిపిది కనుక కుట్లు ఎక్కడికి ఉన్నాయి అని చెప్పి కనిపిది కనుక నేను ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టాను. మీకు కూడా కరెక్ట్గా తెలియాలి అనుకుంటే ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. లేదు డైరెక్ట్గా మా కుట్లు ఓకే ఇంతవరకు అనుకుంటే డైరెక్ట్గా కొలత అనేది తీసుకోండి. నేను మీకు ఇక్కడ క్లారిటీ కోసం మార్కింగ్ పెట్టాను. పైన లైన్ వదిలిపెట్టండి. షోల్డర్ దగ్గర ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ని పై లైన్ వరకు వదిలిపెట్టేసుకొని ఈ ఆమ్ రౌండ్ని ఆది బ్లౌజులో కొంచెంగా పట్టుకుంటూ ఈ విధంగా కొలత తీసుకోండి. నాకైతే ఆది బ్లౌజ్కి మనం పెట్టిన మార్కింగ్కి కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఏం రిమార్క్ అనేది లేదండి. సో అందుకే నేను ఇక్కడ ఏం మార్చట్లేదు. నాకు ఆది బ్లౌజ్లో సరిపోయింది అనుకుంటే నేను మార్చనండి.
లేదు కొంచెం అటు ఇటు లూజ్ అయింది ఎక్కువైంది అనుకుంటే ఖచ్చితంగా తగ్గియడమో పెంచడమో చేస్తానన్నమాట. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్యాక్ సైడు లెంత్ ఎంతైతే ఉందో నెక్ లెంత్ ఎంతైతే ఉందో అంతా ఆది బ్లౌజ్లో కొలత తీసుకొని దానికంటే ఒక పావు ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ జస్ట్ క్లిప్ అనేది ఫోన్ కొంచెం పక్కకి వెళ్ళిపోయినట్టుంది, అందుకే మీకు క్లారిటీగా నెక్ దగ్గర అనేది కనిపించట్లేదు. నో ప్రాబ్లం అండి. మీ ఆది బ్లౌజ్లో ఎంత లెంత్ అయితే ఉందో నడుం దగ్గర నుండి కొలత అనేది తీసుకోండి. పై వైపుకి తీసుకొని దానికంటే ఒక పావు ఇంచ్ పైకి పెట్టేసుకొని ఈ పైన షోల్డర్ దగ్గర 2.5 ఇంచ్ మార్కింగ్ పెట్టారు కదా, ఇక్కడ కూడా సేమ్ అంతే 2.5 ఇంచుకే మార్కింగ్ పెట్టుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేయండి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్ డ్రా చేయండి, లేదు స్క్వేర్ అనుకుంటే అలాగే వదిలేయండి. ఇంకేమైనా నెక్ కావాలన్నా ఇందులోనే డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డ్రా చేశారు కదా, ఎలాగైతే మనం ఇప్పుడు మార్కింగ్స్ పెట్టామో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి పూర్తిగా నేను చెప్పిన విధంగానే. ఇలా కట్ చేసుకొని ఈ సైడ్ ఖర్చు ఉంది కదా, ఈ సైడ్ లైన్ ఖర్చుకి మనం 2 ఇంచులకు మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ ఒక ఖర్చు పెట్టేసుకోండి. కింద వైపున ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ డాట్ అని చెప్పాను కదా, ఆ డాట్ని నేను చెప్పిన విధంగా కొలత తీసుకోండి. 2 ఇంచుల మార్కింగ్ వదిలేసుకొని ఖర్చు ఎక్కడికైతే ఈ టేపు ఇలా కొలత తీసినప్పుడు ఎంతైతే వచ్చిందో అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టండి. ఆ మార్కింగ్ దగ్గర నుండి అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టండి. ఖర్చు వైపుకు ఉండే మార్కింగ్ దగ్గర నుండి క్రాస్గా ఈ విధంగా ఒక 1/2 ఇంచుకి క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ మధ్యలో ఒక ఖర్చు పెట్టండి. ఇది మనకి బ్యాక్ సైడ్ టక్స్ కోసం అని గుర్తు కోసం. ఇప్పుడు ఈ నెక్కు ఆ కింద క్రాస్ లైన్ ఇవి రెండు ఇప్పుడు కట్ చేయట్లేదండి, లాస్ట్లో అయితే కటింగ్ చేసేస్తాను. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చూద్దాం. హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసము క్లాత్ని ఇలా 4 లేయర్స్గా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. అంటే 4 మడతలుగా వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకుంటే 2 హ్యాండ్స్కి వస్తుంది. స్కేల్తో స్ట్రైట్గా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. ఆ లైన్ని కట్ చేసేయండి, మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కట్ చేయట్లేదు, నేను తర్వాత కట్ చేసుకుంటాను. 1.5 ఇంచుకి మళ్ళీ ఒక లైన్ డ్రా చేయండి. ఎందుకంటే మనం హ్యాండ్ దగ్గర హెమ్మింగ్ వేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒకవేళ లైనింగ్ బ్లౌజ్ అనుకోండి 1/2 ఇంచ్ సరిపోతుంది రివర్స్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒక మార్కింగ్ పెట్టండి. ఖర్చుకి 2 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టండి. హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒక మార్కింగ్ పెట్టండి. ఖర్చుతో కలిపి టోటల్గా మార్కింగ్ పెట్టేయండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఖర్చుతో కలిపి ఒక మార్కింగ్ పెట్టండి. ఇక్కడ నాకు హ్యాండ్ పొడవు వచ్చి 10 ఇంచులు వచ్చింది. ఇదే 10 ఇంచుల్ని ఇటు సైడ్కి కూడా సేమ్ 10 ఇంచులు అనేది మార్కింగ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇటు సైడ్ కూడా 10 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోండి. హ్యాండ్ డౌన్ వచ్చి 3.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇది 10 ఇంచులకి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. 3.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఈ విధంగా ఇక్కడ స్టార్టింగ్లో 1 ఇంచుకి పెట్టుకోండి. ఈ ఫోల్డింగ్ దగ్గర 1 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుండి ఆర్మ్ రౌండ్లోకి సైడ్ కుట్లు కనపడతాయి కదా, అక్కడికి ఎంత లూజ్ అయితే ఉందో ఒక మార్కింగ్ తీసుకోండి. 8 ఇంచులు వచ్చింది నాకు టేప్తో. క్రాస్గా క్లాత్ పైన ఇలా మార్కింగ్ తీసుకోవాలి 8 ఇంచులకి. మనం పొడవు ఎక్కడికైతే పెట్టామో అక్కడి నుంచి 8 ఇంచులకి ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుండి స్ట్రైట్గా పెట్టండి టేపుని. అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇలా ప్లస్ గుర్తు వేసుకొని అక్కడ 8వ నెంబర్ వచ్చింది కదా, 1.35 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టండి. ఈ ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని 1 ఇంచ్ దగ్గర నుండి ఆ మార్కింగ్కి కలపండి. మళ్ళీ స్కేల్ని ఇలా రివర్స్ చేసుకొని ఇప్పుడు ఈ ఖర్చులోకి కలిపేయండి. మీకు షేప్ అసలు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే అబ్బా మీరు నమ్మరు కానండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా కట్ చేయండి. హ్యాండ్ ఎక్కడ లూజులు అనేది కూడా రాదు. ఇందులోనే 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టండి. అంటే మనం హ్యాండ్కి ఫ్రంట్ కట్ చేస్తాం కదా, లోత్ అనేది తీస్తాం కదా, ఇలాగే మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆర్మ్ రౌండ్ స్కేల్తో ఇలా మళ్ళీ ఒకసారి మార్కింగ్ తీసేయండి. షేప్ అనేది డ్రా చేసుకోండి. కటింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ చేసామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కటింగ్ చేసేయండి. కటింగ్ చేసేసుకొని సైడ్ ఖర్చులు ఎక్కడికైతే పెట్టుకున్నామో అక్కడికి ఒక ఖర్చు పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే సెంటర్లో ఒక ఖర్చు పెట్టండి. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా
కటింగ్ చేసేసుకొని ఫ్రంట్ అని తెలియడం కోసం అక్కడ కూడా ఒక ఖర్చు అయితే పెట్టేసుకోండి. మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంటుందన్నమాట ఖర్చు ఉండడం వల్ల. మళ్ళీ ఇలా ఫోల్డింగ్ పెట్టుకోను ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉందని చూసుకోకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా కటింగ్ చేసేసుకున్నారనుకోండి మీకు హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇందులో డౌటే లేదండి, 100% కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ అనేది మన వైపుకు ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓపెన్స్ అనేది మన వైపుకు ఉండాలి. ఇక్కడ నేను క్రాస్ కట్ కాదండి, ఇది స్ట్రైట్ కట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్ట్రైట్ కట్ అండి ఇది, క్రాస్ కట్ కాదు. సో నేను ఇలా తిప్పి మార్కింగ్ పెడదాము అంటే నాకు అక్కడ షోల్డర్ పైన కరెక్ట్గా ఈ బ్లౌజ్కి వచ్చే మార్కింగ్స్ ఉంటాయి కదా, అదే పేర్లు ఉంటాయి కదా, అవి అయితే షోల్డర్ పైన వస్తున్నాయి అని చెప్పి నేను ఈ విధంగా మళ్ళీ పెట్టేశాను అనమాట తిప్పేసి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని క్లాత్ పైన ఇలా పరుచుకున్నాం కదా, ఈ క్లాత్ చుట్టూ ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. బాగా ఎక్కడ ఎక్కువలు తక్కువలు కాకుండా కరెక్ట్గా మార్కింగ్స్ అయితే పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ ఏ లెంత్ అయితే ఉందో అదే లెంత్కి మొత్తం ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి. బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగా బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ కింది వైపు ఆమ్ రౌండ్ దగ్గర ఒక 6 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టండి. ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి తేడా ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక 1/2 ఇంచు తగ్గించుకోవాలి ఆమ్ రౌండ్లో. ఇప్పుడు ఈ కింది వైపు నుండి 2.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టండి. ఈ సైడు ఖర్చు ఏదైతే మనం కుట్లేస్తామో అక్కడ మాత్రం 2.5 ఇంచుకి ఒక మార్కింగ్, 3 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఆమ్ రౌండ్ దగ్గర ఈ 1/2 ఇంచుకి డౌన్గా మార్కింగ్ పెట్టాం కదా లోతు తీయడం కోసము, ఇక్కడ ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా ఉంటుంది. నేను చెప్పిన విధంగా బ్లౌజ్ కట్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. 100% గ్యారంటీ నాదండి. నేను చెప్పిన పద్ధతిలో కనుక ఈ మెథడ్ కనుక ఫాలో అయ్యారు అంటే మీకు ఖచ్చితంగా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ 2.5 ఇంచుకి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఖర్చుకు వదిలిపెట్టేసుకొని ఫ్రంట్ నెక్ అనేది మనం పొడవు చూసుకోవాలండి. అయితే నాకు ఈ బ్లౌజ్ ఇచ్చిన కస్టమర్ ఏం చెప్పారంటే ఈ ఉండే నెక్ కన్నా ఒక 6 ఇంచు పైకి పెట్టేయమని చెప్పారు. ఇది కొంచెం కిందకి ఉందంట. ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిందేనండి, మొత్తం సెట్ అయింది. బట్ నెక్ అనేది కొంచెం పెద్ద ఆవిడ ఇంకొంచెం పైకి ఉంటే బాగుంటుందమ్మా అని చెప్పింది. సో అందుకనే నేను ఈ నెక్ కన్నా ఒక 6 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేశాను. అలాగే ఆ బ్లౌజ్ని అలాగే పెట్టేసుకొని ఉక్సు పట్టి 4వ ఉక్సు దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టేశాను. డాట్ పొడవు పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టేసుకొని ఎంత పొడవు ఉందో కూడా నేను మార్కింగ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2.5 ఇంచు కన్నా ఒక 1/2 ఇంచు కిందికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు డాట్ పొడవు అనేది అక్కడ వరకు వచ్చింది. ఈ డాట్ లెంత్ కోసము 4.5 ఇంచుకి అయితే ఒక మార్కింగ్ పెట్టానండి నేను. ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మనకంత డాట్ అనేది వెడల్పు అవసరం ఉండదు, జస్ట్ చిన్న డాట్ అయితే సరిపోతుంది కాబట్టి 4.5 ఇంచుకి పెట్టాను. ఇందులో 2 ఇంచుకి వెడల్పు, డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు. ఇలాగా మార్కింగ్ పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఈ సైడ్కి 3 ఇంచులకి ఇది స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి క్రాస్గా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకోవాలి. పైన 2.5 పెట్టాం కదా షోల్డర్ దగ్గర, సో ఇక్కడ కూడా 2.5 ఇంచు పెట్టేసుకొని ఇందులోనే నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. మీ అందరికీ ఈ నేను చెప్పే విధానం అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాలేదు, ఏదన్నా డౌట్ ఉంది అంటే నాకు ఖచ్చితంగా కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎలా ఉందో అలాగే కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ కోసం మార్కింగ్స్ పెట్టాం కదా మనము, ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా ఖర్చులు పెట్టుకోవాలి. ఈ సైడ్ కూడా ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఇలాగా ఖర్చులు అనేది పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని నెక్ అనేది కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో నెక్ అనేది కటింగ్ చేసుకోవాలండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇది బ్లౌజ్ కటింగ్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్.
ఎందుకంటే నేను మీకోసమేనండి ఇంట్లో ఉండి ఏదో కనీసం మీకు మీరన్నా కుట్టుకొని 10 రూపాయలు తగ్గించుకుంటారు, అదే 10 రూపాయలు మీకు ఇంకొక దానికి యూజ్ అవుతుంది అని చెప్పేది నా ఒక ఆలోచన అండి. అందుకే నేను మీకోసం ఈ వీడియో అనేది తీసి క్లారిటీగా చెప్తున్నాను. నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. మీరు పెట్టే కామెంట్స్కి నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. ఎందుకంటే నేను ఇంతవరకు కష్టపడి వీడియో చేసినందుకు. అలాగే ఇప్పుడు ఈ 2 షోల్డర్స్ 2 కరెక్ట్గా పెట్టేసుకొని, బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ 2 కరెక్ట్గా పెట్టేసుకొని షేప్ బెల్ట్ కోసం కొలత తీసుకోవాలండి. షేప్ బెల్ట్ కొలత సైడ్ ఖర్చు దగ్గర 3 ఇంచులు వచ్చింది, ఫ్రంట్ 3 ఇంచులు పెట్టుకోండి. మధ్యలో డాట్ దగ్గర 2.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. పొడవు 11 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మిషన్ కట్ వచ్చింది కదా, ఈ మిషన్ కట్ క్లాత్ అనేది నేను స్ట్రైట్గా 1.5 ఇంచు వెడల్పుతో కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసము ఈ పై వైపున కూడా ఈ క్రాస్ పీస్ అనేది స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 11 ఇంచులకి పొడవు తీసుకోండి. ఇలాగా ఉండే వెడల్పుని కటింగ్ చేసుకోవద్దు, అలాగే పెట్టుకొని ఇలా పొడవు తీసుకొని ఎక్కడికైతే మనం మార్కింగ్ పెట్టామో అక్కడికి ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకోండి. క్లాత్ని వెడల్పు అలాగే పెట్టండి, పొడవుని ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని పక్కన పెట్టేసుకొని ఇందులో ఫ్రంట్కి 3 ఇంచులు, ఖర్చు సైడ్ 3 ఇంచులు, డాట్ దగ్గర 2.5 ఇంచులు మార్కింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ 3 ఇంచులు 3 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు డౌన్కి 2.5 ఇంచుకి డాట్ దగ్గర మార్కింగ్ ఒక్కటే చేసుకోండి. ఇలాగా చేసుకొని ఈ 3 ఇంచుల దగ్గర నుండి ఈ ఖర్చు సైడ్ 3 ఇంచుల వరకు ఇలా షేప్ అనేది డ్రా చేసుకోండి. షేప్ డ్రా చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్కి 2 ఖర్చులు పెట్టుకోండి. మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసాం కదా ఖర్చు సైడ్కి, అలాగే ఫ్రంట్ ఈ విధంగా ఖర్చులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. అంటే ఒక ఖర్చు పెట్టేసుకోండి మార్కింగ్ దగ్గర. కుట్టేటప్పుడు మనం ఈ సైడ్ ఖర్చులు ఉన్నాయి కదా స్ట్రైట్గా లైన్, అక్కడికైతే కుట్టేసుకున్నారనుకోండి ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి ఫోల్డింగ్ లేకపోతుంది. షేప్ బెల్ట్ అనేది కొంచెం మందంగా కూడా ఉంటే మనకు షేప్ అనేది బాగుంటుంది. ఎక్స్ట్రా క్లాత్ ఇంకా ఉంది కాబట్టి ఇంకొక బెల్ట్ కూడా మనము కటింగ్ చేసుకోవచ్చు. క్లాత్ అనేది నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటానండి, జస్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను అంతే. ఈ మిగిలిన క్లాత్ క్రాస్ పీస్కి, ఉక్సు పట్టి, కాజా పట్టీకి యూజ్ చేసుకోవాలన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.